హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఇండియన్ కాన్స్టిట్యూషన్లో కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాం. రాజ్యసభకు ప్రత్యేక అధికారం కానిదేది? ఒకవేళ మీరు ముందే ఆన్సర్స్ చెప్పాలంటే వీడియోని పాజ్ చేయండి, నేను కొంచెం త్వరగా ఆన్సర్స్ ఇస్తాను. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. రాజ్యాంగ సవరణ బిల్లును మొదట రాజ్యసభలో ప్రవేశపెట్టడం. నెక్స్ట్ క్వశ్చన్, ది గవర్నమెంట్ అండ్ పాలిటిక్స్ ఆఫ్ ఇండియా గ్రంథకర్త ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, మారిన్ జోన్స్. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యసభ కూర్చి సరికానిది ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, రాజ్యసభ సభ్యుల పదవీకాలం శాశ్వతం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రోరోగ్ అంటే ఏమిటి? ఆప్షన్ సి, సభ సమావేశాల ముగించడం. నెక్స్ట్ క్వశ్చన్, పార్లమెంట్ సమావేశానికి కావాల్సిన కోరం ఎంత? మొత్తం సభ్యుల్లో 1/10 ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, పార్లమెంట్ సభ్యుల ప్రమాణ స్వీకారం గురించి తెలియజేసే షెడ్యూల్ ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 3. నెక్స్ట్ క్వశ్చన్, పార్లమెంట్ సమావేశాలు సంవత్సరానికి కనీసం ఎన్నిసార్లు సమావేశం కావాలి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 2 సార్లు. నెక్స్ట్ క్వశ్చన్, 2 పార్లమెంట్ సమావేశాల మధ్యకాలం ఎంతకు మించకూడదు? ఆప్షన్ బి 6 నెలలు. నెక్స్ట్ క్వశ్చన్, సాధారణ మెజారిటీతో సవరించలేనిది ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, ప్రాథమిక హక్కులు. నెక్స్ట్ క్వశ్చన్, పార్లమెంట్ సంవత్సరానికి ఎన్నిసార్లు సమావేశం కావాలి? బి 3 సార్లు. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యసభ అధ్యక్షుని ఎవరు ఎన్నుకుంటారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, పార్లమెంట్. నెక్స్ట్ క్వశ్చన్, బడ్జెట్ సమావేశం ఎప్పుడు జరుగుతుంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, ఫిబ్రవరి, ఏప్రిల్. నెక్స్ట్ క్వశ్చన్, కింది సందర్భాలలో లోక్సభ సభ్యుని సభ్యత్వం రద్దు కాదు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, మద్యానికి బానిస అయినప్పుడు. నెక్స్ట్ క్వశ్చన్, పార్టీ ఫిరాయింపుకు పాల్పడ లోక్సభ సభ్యుని ఎవరు తొలగిస్తారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, స్పీకర్. నెక్స్ట్ క్వశ్చన్, ద్వంద్వ సభ్యత్వం కలిగి ఉన్నప్పుడు? ఆప్షన్ డి, పైవన్నీ సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, లోక్సభ సభ్యులు సభ్యత్వాన్ని రద్దు చేసే అధికారం ఎవరికి ఉంది? ఆప్షన్ బి, రాష్ట్రపతి. పార్లమెంట్ సభ్యులు పదవీ ప్రమాణ స్వీకారం చేయకుంటే? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, ఏ అండ్ బి సరైనవే. ఎవరి సిఫారసుల మేరకు లోక్సభ నియోజకవర్గాలను పునర్విభజన చేస్తారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, నియోజకవర్గాల పునర్విభజన సంఘం. ఈ క్రింది వాటిలో ఏది సరైందో మీకు తెలిస్తే ఆన్సర్ కామెంట్ చేయండి, లేదా త్వరగా నేనే రిప్లై ఇస్తాను. ఇలాంటి మరిన్ని ఇంపార్టెంట్ బిట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి.